హలో ఎవ్రీవన్, నా పేరు సుధీర. మీ అందరికీ హవీష్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఇది కూడా సమ్మర్ డ్రింక్ అండి. చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా హెల్త్ కోసం. ఇందులో వచ్చేసి మనం కీరా దోసకాయ, పుదీనా చాలా వాడామండి. కీరా దోసకాయ చాలా మంచిది, కళ్ళకు కూడా చాలా మంచిది. చాలామంది కీరా దోసకాయ రెగ్యులర్గా తింటూ ఉంటారు, లేదంటే కళ్ళ మీద పెట్టుకుంటారు, కళ్ళు అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఉండటం కోసం. ఇప్పుడు మనం ఆ కీరా దోసకాయని సమ్మర్ జ్యూస్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కీరా దోసకాయ, పుదీనా, వాటర్, ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ రసం, జీలకర్ర పొడి, తేనె. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1/4 వరకు కీరా దోసకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని అందులో ఒక 2 ఐస్ క్యూబ్స్, కొద్దిగా జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మకాయ రసం, అలాగే కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే ఆప్షనల్. అది జీలకర్ర పొడి మాత్రం చాలా హెల్త్కి అనేది. నెక్స్ట్ అలాగే కొద్దిగా తేనె. ఈ తేనె ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న దాన్ని గ్లాస్లో వేసుకొని స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి. ఇప్పుడు దీని మీద పైన కొద్దిగా పుదీనా వేసి గార్నిష్ చేసుకుందాం. ఇవాళ రెసిపీ ఇంతేనండి. మళ్ళీ మీ ముందుకి హవీష్ కిచెన్ మరొక సమ్మర్ డ్రింక్తో మీ ముందుకి వస్తుంది. Thank you once again and subscribe to Hawish's Kitchen channel.